యాక్ట్ వచ్చిన తర్వాత మరి పోలీసు మరి ఎంత వాళ్ళు ప్రత్యేకంగా అందరికీ తెలిసిందే, పోలీస్ స్టేషన్స్లో ప్రత్యేకంగా దీన్ని కంట్రోల్ చేయడానికి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ చాలా ఉంటాయి కాబట్టి దిశ పోలీస్ స్టేషన్స్ పెట్టిన తర్వాత దిశ పోలీస్ స్టేషన్స్లో పనిచేసే పోలీస్ ఆఫీసర్స్ ఎంత సమర్థవంతంగా పనిచేసేసి మరి రాష్ట్రంలో దిశ పోలీస్ స్టేషన్ ఉంది, ఒక మహిళలకి రక్షణ కలిగించడానికి ఉంది అని ఈ రోజున ఏ ఇబ్బంది వచ్చినా కానీ దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ యంత్రాంగం బ్రహ్మాండంగా ఎన్నో కేసులు సెటిల్ చేస్తున్నారు అధ్యక్ష. ఇది కేవలము మరి అత్యాచారాలు అవి మాత్రమే కాదు, మరి మహిళలకి మరి ఆఫీసులో జరిగే మరి ఇబ్బందులు కానీ మీ క్వశ్చన్ ఏంటి అడగండి. నేను దీనికి రిలేటెడ్ అధ్యక్ష క్వశ్చన్ అడిగారు, దానికి రిలేటెడ్ చెప్తాను. నేనేం చెప్తున్నానంటే దిశ యాక్ట్ సరే, దిశ యాక్ట్ మీరు కొనసాగించడానికి ఏం ప్రయత్నం చేస్తారో లేదో అది తెలియదు, కానీ శిక్షలు పడటానికి మాత్రం మరి ఏదైతే ఉందో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్న కేసుల్లో కూడా మరి 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అట్లా కాదు అధ్యక్ష. మరి నేను తమరి ద్వారా మనవి చేసుకునేది ఏంటంటే ప్రత్యేక కోర్టులు వేసేసి ఇది ఎంత త్వరితగతిన 3 నెలలు 4 నెలలు, ఎందుకంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత ఇంకా దాని గురించి పెద్ద ఆలోచించాల్సినంత అవసరం ఏం లేదు అధ్యక్ష. గౌరవ మరి మన ముఖ్యమంత్రి గారు కానీ హోంమంత్రి గారు కానీ దీంట్లో చొరవ తీసుకొని మరి దిశ ఒకవేళ మీరు అది వేరే ప్రభుత్వం పెట్టింది కాబట్టి ఆ పేరు కొనసాగించాలా లేదనేది కాదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఎక్కడ మరి ఏ ప్రాంతంలో పట్టినా కానీ దిశ యాక్ట్ ఉందని ఒక భయంతో ఉంది అధ్యక్ష. మరి ఇది కంటిన్యూ చేసేసి మరి భారతదేశ ప్రభుత్వం మరి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ యాక్ట్ తీసుకురావటం, లేదంటే మరి చిన్న పిల్లలకి మహిళలకి జరిగే అన్యాయాలని మరి త్వరితగతిన నివారించడానికి న్యాయ వ్యవస్థలో కొత్త ప్రత్యేక కోర్టులు తీసుకురావటం అది ఆవశ్యకత ఎంతో ఉంది అధ్యక్ష. సైబర్ క్రైమ్ వచ్చినప్పుడు కూడా సైబర్ క్రైమ్లో ఇది ఒక పార్ట్ అవుతుంది, అంత పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు అధ్యక్ష. మహిళలకి పిల్లల మీద జరిగే అత్యాచారాల విషయంలో ప్రత్యేకంగా మరి కొన్ని చట్టాలు తీసుకురావటం, కొన్ని కోర్టు న్యాయ వ్యవస్థని రిక్వెస్ట్ చేసేసి న్యాయ వ్యవస్థలో త్వరితగతిన మరి డిస్పోజ్ అయ్యేటట్టుగా చేస్తే మరి ఎంతైనా ఉపయోగం ఉంటుందని ఈ సందర్భంగా, ఎందుకంటే ఇదేదో విమర్శ కాదు ఏం కాదు అధ్యక్ష, విమర్శ కాదు, ఎందుకంటే అడగండి. అదే నేను చెప్ప 2 విషయాలు అధ్యక్ష. దిశ పోలీస్ స్టేషన్ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీస్ యంత్రాంగం బ్రహ్మాండంగా పనిచేసింది. ఇది నేను మాజీ పోలీస్ అధికారికి చెప్తున్నాను. చాలా కేసుల్లో డిస్పోజ్ అవటంలో, అంటే కేసు శిక్ష పడితేనే డిస్పోజ్ కాదు, కాకపోయినా కానీ ఒక కౌన్సిలింగ్ ద్వారా ఎంతో మంచి జరుగుతుంది సమాజానికి. అది కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత త్వరితగతిన మరి కేసులు డిస్పోజ్ అవడానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్ని ఎవిడెన్స్లు ఉన్న తర్వాత, ఫిజికల్ ఎవిడెన్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్ని ఎవిడెన్స్లు ఉన్న తర్వాత కూడా సంవత్సరాల తరబడి, ఎందుకంటే నార్మల్ కోర్టులో అయితే ప్రత్యేకంగా జరుగుతుంది. నా రిక్వెస్ట్ అంటే స్పెషల్ కోర్టులు పెట్టేసేసి చేయాలి. సరే, సైబర్ క్రైమ్స్తో దీన్ని లింక్ చేస్తే మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఏ విధంగా అయితే మరి మూలన పడతా అదే పడే అవకాశం ఉంది. కాబట్టి గౌరవ మంత్రివర్యులకి ప్రత్యేకంగా అమ్మ మీరు చాలా గ్రేట్, ఎందుకంటే మహిళ హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు ఈ కోణంలో ఆలోచించాలని నేను కోరుకున్నాను అధ్యక్ష. మంత్రి గారు ఇష్యూ కాబట్టి సభ్యులు చాలా క్వశ్చన్స్ అడిగారు, వాటన్నిటికీ సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష. దానికి వినే అవకాశం కూడా మీరు కూడా కల్పించాలని మరి కోరుకుంటున్నా అధ్యక్ష. మొదటగా గౌరవ సభ్యురాలు మాట్లాడుతూ 59% పెరిగినాయని నేనే చెప్పాను అన్నారు అధ్యక్ష. అమ్మ ఒక నిమిషం అమ్మ, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, మీరు చెప్పినవన్నీ నేను చాలా క్లియర్గా విన్నాను. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది. విషయం ఏంటంటే నేను 59% పెరిగింది, 59 కేసెస్ పర్ డే 59 కేసెస్ వచ్చినాయని నేను మంత్రిగా చెప్పారని చెప్పారు. అది 2023 జూన్ నుంచి అక్టోబర్ వరకు అని చాలా క్లియర్గా సభ ముందు ఇందాక నేను ఉంచడం జరిగింది. విషయం సమాధానం వినేటప్పుడు కూడా దయచేసి సభ్యులు కూడా చాలా క్లియర్గా వినాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఇది జూన్ నుంచి అక్టోబర్ వరకు పర్ డే 59 కేసెస్, అదేవిధంగా 8,855 కేసులు అప్పుడు నమోదైనవి. కానీ 2024 వచ్చేసరికి జూన్ నుంచి అక్టోబర్ చూసుకుంటే 7,234, దగ్గర 18% తగ్గించాము. కాబట్టి గణనీయంగా పెరుగుదల లేదు అని చెప్పి సమాధానం చెప్పడానికి ఉదాహరణగా 2 చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది మాట్లాడాం. నెక్స్ట్ ఇంకోటి అధ్యక్ష, ఇప్పుడు ముచ్చుమర్రి కేసు గురించి, అదేవిధంగా మళ్ళీ ఏదో కొరికారు చంపారు అని చెప్పి నగరి కాన్షియన్స్, నేనేమంటానంటే అధ్యక్ష,